0-0-0 ఇది ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ గబ్బా వేదికగా ఇండియాపై ఆడడానికి ముందు ఇతర టీమ్స్ పై చేసిన పరుగులు. నిజానికి భారత్ జట్టుపై హెడ్ ఈ రేంజ్ లో ఆడడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ హెడ్ తుఫాను బ్యాటింగ్ కు టీమిండియా గ్రౌండ్ లోనే ఊడ్చిపెట్టుకుపోయింది. పింక్ బాల్ టెస్ట్ లోనూ హెడ్ 141 బంతుల్లో 140 రన్స్ చేసి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఇక రెండో టెస్ట్ ఫామ్ నే కంటిన్యూ చేస్తూ మూడో టెస్ట్ లోనూ భయంకర బ్యాటింగ్ చేశాడు. హెడ్ ను ఆపడం ఏ బౌలర్ వల్ల కాలేదు. బుమ్రా మాత్రమే హెడ్ ను ఇబ్బంది పెట్టగలిగాడు. చివరకు బుమ్రానే అతన్ని పెవిలియన్ కు పంపగలిగాడు. నిజానికి బుమ్రా మినహా ఏ బౌలర్ కూడా కనీసం హెడ్ ను బీట్అవుట్ చేయలేకపోయాడు. ఇక టీమిండియా కొండ ముంచడం హెడ్ కు ఓ హ్యాబిట్ లా మారిపోయింది. ఇతర దేశాలపై అంతంత మాత్రంగానే ఆడుతున్న హెడ్ ఇండియా అంటే మాత్రం పూనకాలు వచ్చినట్లు ఆడుతున్నాడు. అందులోనూ రోహిత్ కెప్టెన్సీపై హెడ్ ఆట శివతాండవం చేసినట్టుగా అనిపిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రోహిత్ కెప్టెన్సీపై హెడ్ ఆడిన చివరి 6 సార్లలో ఏకంగా 4 సార్లు సెంచరీస్ చేశాడు. ఇది కాకుండా హెడ్ తన చివరి 25 ఇన్నింగ్స్ లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కేవలం ఇండియాపై మాత్రమే, అది కూడా కెప్టెన్ గా రోహిత్ శర్మపై మాత్రమే చేశాడు. దీంతో రోహిత్ శర్మ గేమ్ ప్లాన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత దిగ్గజ ప్లేయర్ అనిల్ కుంబ్లే సైతం రోహిత్ కెప్టెన్సీని తీవ్రంగా తప్పుబట్టారు. దిస్ ఈస్ డిస్గ్రేస్ఫుల్ కెప్టెన్సీ అంటూ ఫైర్ అయ్యారు. అసలు హెడ్ ను అవుట్ చేయడానికి రోహిత్ ఏం ప్లాన్ చేశాడో అర్థం కావడం లేదని మండిపడ్డారు. అటు విశ్లేషకుల మాట కూడా అలానే ఉంది. హెడ్ అదే పనిగా ఇండియాకు హెడ్ గా మారుతున్న రోహిత్ శర్మ మాత్రం ఆ తొలనొప్పికి మెడిసిన్ వేయలేకపోతున్నాడని పెదవి విరుస్తున్నారు. ట్రావిస్ హెడ్ ఈస్ నౌన్ యాజ్ ట్రావిస్ హెడేక్ ఇన్ ఇండియా అని టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి కామెంట్ చేశారు. ఇటు టీమిండియా ఫ్యాన్స్ అయితే హెడ్ విషయంలో చాలా అసహనంగా ఉన్నారు. అతని ఆట తీరును మెచ్చుకుంటూనే లోపల తెగ బాధపడిపోతున్నారు. నిజానికి 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలుపుకు టీమిండియా ఓటమికి కారణం హెడ్ బ్యాటింగే. మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో హెడ్ చేసిన సెంచరీ టీమిండియాకు ప్రపంచ కప్ ట్రోఫీ అందకుండా చేసింది. ఇటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను తొలిసారి అందుకునే ఛాన్స్ ను టీమిండియా 2023లో మిస్ చేసుకుంది. అప్పుడు కూడా ఆస్ట్రేలియాను గెలిపించింది హెడ్. ఇక 2023 తర్వాత టీమిండియాపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా హెడ్. అంతేకాదు వ్యక్తిగతంగా హెడ్ కు ఎక్కువ యావరేజ్ కలిగి ఉన్నది కూడా ఇండియాపైనే. ఇలా ప్రతి విషయంలోనూ టీమిండియాకు హెడ్ పెద్ద హెడ్ గా మారాడు.